అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ నగర ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, మహేష్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తాం. ప్రజాపాలన యొక్క విజయోత్సవాలు మేము భాగం పంచుకుంటాం. అభివృద్ధి మా ఎజెండా, అభివృద్ధి మా అజెండా. మేము చేసిన ప్రతి పనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచే విధంగా ముందుకుంటామని చెప్పి గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో 18,000 మెజార్టీ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు 30,000 పైసలు మెజార్టీ ఇవ్వబోతున్నారు. అంటే అభివృద్ధి నినాదం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉన్నందుకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా మాకు తోడుగా ఉన్నామని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు మేము మనసా వాచా కర్మన రుణపడి ఉంటామని చెప్తున్నాము. మీరు ఇచ్చిన ఈ విజయాన్ని, ఈ స్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోమని, ఎప్పుడైనా కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు మేము ప్రత్యేకత తెలియజేసుకుంటూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసిన విజయానికి మీకు తోడుగా ఉంటామని, మీకు నీడగా ఉంటామని, ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదం ముందుకెళ్తామని చెప్తున్నాము. 100కు 100% కనపడతా ఉంది. ఒక విజయం ఇంకో విజయానికి నాంది, ఒక స్ఫూర్తి, ఒక వ్యవస్థ. ఒక ఎన్నికల్లో ఏదైనా కానీ విజయం ఉండాలంటే మనకు ముందుగా వారి యొక్క ఉత్తేజం ఉండాలి. ఆ ఉత్తేజమే ఈ ఎన్నిక యొక్క విజయం. మేము అనుకున్నాము ఒక 30,000 మెజార్టీ అనుకున్నాము, అంతకు మించి రాబోతుంది. అంటే అభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వానికి స్పష్టంగా హైదరాబాద్ జంట నగర ప్రజలు ప్రతి బస్తీల్లో, ప్రతి వార్డల్లో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో కూడా స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనం ముందుకెళ్తున్నాము అనే విధానాన్ని మేము మీకు తోడుగా ఉన్నాము అని వారికి ఉన్నందుకు జూబ్లీహిల్స్ ప్రజలు రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా అభివృద్ధి నినాదంగా ముందుకెళ్తా ఉంటాము. ప్రచారంలో ప్రధానంగా నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ పదే ప్రస్తావించింది బీఆర్ఎస్. అయినా కూడా ప్రజలు భారీ మెజారిటీ ఇవ్వడానికి నేను ఏమంటున్నా అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర ప్రజలు చెంప చెల్లెం అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా గుయ్యం అనే విధంగా ఈ యొక్క ఎన్నికల యొక్క విజయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతిసారి వీధి రౌడీ ఆ రౌడీ ఈ రౌడీ ఆకు రౌడీ కింద రౌడీ పైన రౌడీ అని చెప్పినారు కదా. ఎందుకు అబద్ధాలు మాట్లాడారు? ప్రజలు గతంలో మీ పార్టీలో చేరినప్పుడు సిసిఎస్ యాదవ్ గారు అప్పుడు రౌడీ కనపడలేదా? ఇప్పుడు ఆయన రౌడీ అయింది. అప్పుడు అంటే మీరు వేసేమో మంచిది, మేము చేసేమో చెడ్డది. దీనికన్నా పెద్ద వ్యవహారం ఏమైనా ఉందా? ప్రతిసారి మీరు ఒక మాట మాట్లాడారు, ఆ రౌడీ వీధి రౌడీ. ఎందుకండి? అంటే ఒక బీసీ నాయకత్వాన్ని బలపరుస్తుందని చెప్పి ఇష్టం వచ్చే మాట మాట్లాడారు, ఇష్టం వచ్చే వ్యవహారాలు చేసారు, ఫేక్ వీడియోలు, ఫేక్ మ్యాటర్లు. కానీ ప్రజానికం అన్నీ మర్చిపోయింది, మంచి చేసే వారిని గుర్తించుకుంది. 2014 ఎన్నికల్లో కొంచెం ఓడిపోయినాడు, 18 ఎన్నికల్లో ఇండిపెండెంట్ పోటీ జరిగింది, ప్రజలు అందుబాటులో ఉన్నాడు, ఒక బీసీ నాయకునిగా ముందుకు వచ్చినాడు, ఒక చదువుకున్న విద్యావంతుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ప్రణాళికతో ఏ విధంగా అయితే నవీన్ యాదవ్ గారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పీసీఎల్ మహేష్ కుమార్ గారు స్పష్టంగా ఇద్దరు ఒకటే పేరు ఇవ్వడము, వారి యొక్క పేరును స్పష్టంగా ఎన్నికల్లో మేము గెలుస్తామనే ఉద్దేశాన్ని అప్పుడే మేము నిర్ణయించుకోవడము. తద్వారా ఈ ఎన్నికల్లో ఇలాంటి అఖండమైన విజయాన్ని ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ప్రజల యొక్క మేధావి యొక్క వ్యవహారాన్ని మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అఖండమైన విజయాన్ని ఇచ్చేందుకు ఈ విజయానికి మేము పొంగిపోకుండా వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే విజయము మాకు తోడుగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఇదే విజయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తాము. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రజాపాలన యొక్క విజయోత్సవాలకు, అదేవిధంగా రైజింగ్ తెలంగాణ పదాన్ని ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు తీసుకువెళ్తే విధానాన్ని పరిపూర్ణ మద్దతు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా ధన్యవాదాలు.